ఫ్రెండ్స్, ఇది బృహదీశ్వర టెంపుల్, తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర టెంపుల్ యొక్క బ్లూ ప్రింట్. నిజంగా ఇది మానవుడు సృష్టించినటువంటి అద్భుతాల్లో ఒకటి అని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరమే లేదు. ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న ఈ ఒక్క ముఖద్వారం చూస్తేనే మనకు కడుపు నిండిపోతుంది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా అత్యద్భుతమైనటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. దాదాపు ఇక్కడ మనకు మరాఠా ఎంట్రన్స్, కేరళ నాదఖన్ తిరువసల్, రాజరాజ తిరువసల్, నంది మండపం, వారాహి శ్రైన్, ఇలా దాదాపు 15 ఉన్నాయి. இந்தியாவிலே இல்லை, வேர்ல்டுலேயே பிக்கஸ்ட் சிவலிங்கம் உள்ள இங்கே உள்ள அந்த ஈஸ்வரன் தான் வேர்ல்டுலேயே. அப்போ இமேஜின் பண்ணி பாருங்கள். அதனால தான் ராஜராஜன் என்ன பண்ணார், அந்த மிகப்பெரிய ஒரு சிவலிங்கத்துக்கு ஒரு உருவம் கொடுத்து அதை பிரதட்சணை பண்ணி அதுக்கு பெரு உடையார் அப்படிங்கிற ஒரு அருமையான பேரை கொடுத்தாரு. அந்த பேர் 10ஆம் நூற்றாண்டு ஆரம்பத்திலிருந்து 17ஆம் நூற்றாண்டு வரைக்கும் பெருவுடையார் திருக்கோயிலில் தான் இருந்தது சரித்திரத்தில். இன்றைக்கும் அப்படி தான் இருக்குது. கல்கி, அப்புறமேல நம்ம இந்த பொன்னியின் செல்வன், இது எதை படித்தாலும் பெருவுடையார் கோயில்னு தான் அதில் எல்லாருமே சொல்லுவாங்க. பிரகதீஸ்வரர் கோயில்னு யாருக்குமே தெரியாது. பிரகதீஸ்வரர் கோயில்னு பேர் மாற்றப்பட்டது மராட்டியர்கள் காலத்தில் தான். அதாவது 17ஆம் நூற்றாண்டில் அவங்க தான் மாற்றினாங்க. சமஸ்கிருதத்தில் பிரகத்துனா பெரிய, சமஸ்கிருதத்தில் பிரகத் பெரிய, ஈஸ்வரன்கிறது சிவனை குறிக்கிறது. மிகப்பெரிய ஈஸ்வரன் அப்படிங்கிறது சமஸ்கிருதத்தில் மீனிங். அதுதான் இதே மீனிங்கை தான் பெருவுடையாருங்கிற தமிழ் நேமை தான் சமஸ்கிருதத்தில் மாற்றிருக்காங்க 18ஆம் நூற்றாண்டு ஆரம்பத்தில். இன்றைக்கி நம்ம எல்லாருமே எங்கே போனால் தஞ்சை பிரகதீஸ்வரர் கோயில் போகணும், தஞ்சாவூர் பெரிய கோயில் போடுறோன்னு சொல்கிறோம். இங்கே உள்ள விக்கிரகங்கள் எல்லாமே மிக பெருசுங்க. திருவசல் వాళ్ళకు ఈ విధంగా బుడపలు ఉన్నాయి. ఇవి బహుశా ఇంటర్లాకింగ్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఈ రాయికి బుడప అంటే దీన్ని అటాచ్ చేసే రాయికి హోల్ మాదిరి ఉంటుంది, గుంత. రెండు అటాచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ రాయి ఆ రాయి రెండు కదలకుండా అట్లే స్టేబుల్గా ఉంటాయి. ఇది లోపల ఉన్నటువంటి గోపురం అండి. బయట ఒక గోపురము, లోపల ఒక గోపురము ఉంది. నాయకుడు శిల్పకళ, ద్రవిడ శిల్పకళ ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినారు. చోళులు అద్భుతాన్ని భూమి మీదకి దించినట్లుగా అనిపిస్తుంది. అందులో అంకూర్ వాట్ దేవాలయాన్ని చూసినట్లు అనిపిస్తుంది. నిజంగా ఈ బృహదీశ్వరాలయాన్ని నిర్మించారు అంటే ఆ కాలంలో ప్రజలు ఎంతో సస్యశ్యామలంగా ఉంటేనే రాజుకు ఇలాంటి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని అనిపిస్తుంది.
ఇక్కడ ప్రతి కట్టడాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించినటువంటి ఈ చిత్రకారులు లోపల గర్భగుడిలో స్తూపాలకు మాత్రం ఎలాంటి విగ్రహాలను చెక్కలేదు, ప్లెయిన్గా ఉన్నాయి. ఎందుకు అని ఆలోచిస్తే తర్వాత అర్థమైంది. లోపల మన అటెన్షన్ మొత్తము దేవుడి మీదే ఉండాలి అన్న ఉద్దేశంతో అక్కడ ఎలాంటి ఆడంబరమైనటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయలేదు. ఒక్క శివలింగం మీదే మన ధ్యాస ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఆ విధంగా ఏర్పాటు చేశారనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది గర్భగుడి అండి. గర్భగుడి గోపురమే ఇంత పెద్దగా ఉండడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మామూలుగా ఎక్కడైనా గర్భగుడి చిన్నగా ఉంటుంది, బయట గోపురం పెద్దగా ఉంటుంది. కానీ ఇక్కడ వండర్ ఏంటంటే గర్భగుడి చాలా హైట్లో ఉంది, దానికి వ్యతిరేకంగా గోపురాలు ఆ హైట్లో ఉన్నాయి. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేరడానికి గల కారణము దీని అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరు. అదేవిధంగా ఆ కాలంలో ఇంత అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారు అంటే ఇంతకంటే అద్భుతమైన అంశం ఇంకొకటి ఉండదు. దేవుని అభిషేకం చేయగా వచ్చినటువంటి జలము కానీ పాలు కానీ బయటకు వచ్చే విధంగా ఏర్పాటు చేసినారు. దీన్ని ఇది ఇంత విశాలంగా ఉందంటే లోపల శివలింగం ఎంత పరిమాణంలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గైడ్స్ ఇక్కడ వెలిసినటువంటి శివలింగము ప్రపంచంలోనే పెద్ద శివలింగం అని అంటూ ఉన్నారు. ప్రతిదీ రాయితోనే నిర్మించారండి. ఎక్కడ ఏది అప్పట్లో గచ్చు అలాంటివి ఏది వాడలేదు, ప్రతిదీ రాయి. లోపల కొన్ని చోట్ల గ్రనైట్ రాయి ఉంది, కృష్ణశిల. చాలా వరకు ఇసుక రాయి ఎక్కువగా ఉంది. చాలా చోట్ల ఎక్కువగా ఉన్నటువంటి రాయి ఇసుక రాయి. ఇక్కడ చూస్తే ప్రతి చోట ఈ విధంగా శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా ఈ విధంగా శాసనాలు చెక్కబడి ఉన్నాయి. రాయలండి, దత్తు లాంటిది కాదు. ఒక అర్ధ గంటలో చుట్టేయచ్చు అనుకున్నాను, కానీ ఇప్పుడు గుడి మూసేసాం, వెళ్ళండి అనేంత వరకు ఇక్కడే గడపాలి అనేంత అద్భుతంగా ఉంది ఇక్కడ వెలిసినటువంటి బృహదీశ్వర ఆలయము.
క్రితం నాటి రాళ్ళు కాబట్టి బెచ్చులోడి ఎండకు కింద పడినట్టున్నాయి. అంతేగాని మామూలుగా ఎవరు దీన్ని కావాలని ధ్వంసం అయితే చేయలేదు. మోస్ట్లీ కొన్ని ధ్వంసమైనట్టుగా ఉన్నాయి. అవి కూడా బయట ఉన్నటువంటి విగ్రహాలు మాత్రమే. ఆ కాలంలో వాడినటువంటి గుడి, బావి. ఇందులో నీళ్ళ కంటే కాయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. లోపల కూడా వాటర్ ఏం లేదు, కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. బహుశా ఈ బావి కాయిన్స్తో నిండిపోతుంది కొన్ని సంవత్సరాల్లో. ఉంది, బాగా గమనించవచ్చు. ప్లీజ్. ఈ విధంగా ఈ గుడి ప్రాంగణంలో, ఈ ఊర్లో నెమళ్ళు ఎక్కడ పడితే అక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉన్నాయి. బ్రో, ఈ గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి ఇంకొక బావి గిలక బాగా దెబ్బతినింది. మీరు ఈ వీడియోలో ఎక్కువగా నెమలి అరుపుని వింటూ ఉండవచ్చు. ఇంత చిన్న సైజులో అంత లోతుకు ఎలా తవ్వారనేది అర్థం కాని అంశం. దాదాపు ఇది ఒక 50 అడుగుల లోతు అయితే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. పక్షుల కిలకిల రావాలలో ఇక్కడ ఎక్కువగా నెమళ్ళ కిలకిల రావాలు మనకు వినబడుతూ ఉన్నాయి. ఈ ఆలయాన్ని వదిలి బయటికి రావాలంటే నాకు ఏదోలా ఉంది. రాత్రి దాదాపు గుడి క్లోజ్ టైమింగ్ వరకు ఉన్నాను. 6:30-7 గంటలకి లోపలికి వస్తే 8:30 వరకు గుళ్ళోనే గడిపాను. మార్నింగ్ ఇప్పటికి వచ్చి దాదాపు అర్ధగంట అవుతుంది. కానీ బయటకు వెళ్ళాలంటే ఏదో కోల్పోతున్న భావన కలుగుతుంది. పావురాలు స్నానం చేస్తూ ఉన్నాయి. డోంట్ గో బ్రో, వెయిట్, స్టే దేర్. పావురాలు ఉదయాన్నే స్నానం ఆచరిస్తూ ఉన్నట్లుంది. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి గుడిని చోళరాజు నిర్మించలేదు, పాండ్యరాజులు నిర్మించారు అని ఇక్కడ వేడు చిత్రంలో ఉన్నాయండి. చోళరాజులు రాజరాజు ఈ గుడిని నిర్మించలేదు అని ఆయన చెప్పడం జరిగింది.